స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. దేవాది దేవుడు మంచి సమయాన్ని మనకు అనుగ్రహించినాడు. సాయంకాల సమయంలో అందరూ వారి పనిపాట్లు చూసుకొని కూలి పనికి పోయేవాళ్ళు, తమ ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వాళ్ళు, తమ సొంత కార్యాలు చేసుకునేటువంటి వారు అందరికీ కూడా దేవుడు ఈ ప్రశస్తమైనటువంటి విలువైనటువంటి సమయాన్ని దేవాది దేవుడు మనకి ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ, మీకే మరొకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొస్తున్నాము నాయన. కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఈ కార్యక్రమం అంతటికి అధ్యక్షుడిగా ప్రభుడు వారి నాయకుడు నడిపిస్తారని మా ప్రభువును ప్రియరక్షకుడు యేసయ్య నామములో అడిగి వేడుకొచ్చున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖన భాగం నుండి ఈ సాయంకాలమునకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 26, 27 వచనాలు. లూకా సువార్త 17వ అధ్యాయము 26, 27 వచనం. ఇక్కడ 26వ వచనములో నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండి అంతలో జలప్రలయం వచ్చి వారినందరినీ నాశనము చేసెను. కాబట్టి ఇక్కడ మన యొక్క ధ్యానాంశము, క్రైస్తవులారా కాకి స్వభావమును మానుకోండి. క్రైస్తవులారా కాకి స్వభావమును మానుకోండి. కాకి స్వభావము ఎలాంటిదో చాలా వరకు మనకు తెలుసు. కాకి స్వభావము ఎలాంటిదో చాలా వరకు మనకు తెలుసు. అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి వాటి స్వభావాన్ని, కాకిలో ఉన్నటువంటి స్వభావాలని కొన్ని మనం ఈ సాయంకాల సమయంలో తెలుసుకుందాం. నోవాహు కాలములో విన్నారు కదా మాట, క్రైస్తవులారా కాకి స్వభావమును మానుకోండి అనే మాట. నోవాహు కాలంలో వచ్చినటువంటి జలప్రలయం ద్వారా మరికొన్ని విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. ఇందులో అక్కడ నోవాహుతో యెహోవా దేవుడు చెప్పాడు, నోవాహు దినములలో జరిగినట్లుగానే మనుష్య కుమారుని దినములలో కూడా జరుగుతుంది. అంటే ప్రస్తుతం ఇప్పుడు ఈ దినాల్లో. అదే విధంగా నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండి అంతలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ ఏం చేసింది? నాశనం చేసింది. నోవాహుతో చెప్పాడు యెహోవా దేవుడు. ఏమని చెప్పాడు? నోవాహు, జనుల యొక్క పరిస్థితి చాలా బాగలేదు. వారు ఏమాత్రం కూడా సరైన జీవితం జీవించడం లేదు. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కాబట్టి యెహోవా దేవుడు జలప్రలయం ద్వారా వారిని నాశనం చేస్తాడు. కాబట్టి నువ్వు నీతిమంతుడిగా జీవిస్తున్నావు. కాబట్టి యెహోవా దేవుడు అతనితో చెప్పిన మాట ఏంటంటే, చితిసారపు మాను తీసుకుని వచ్చి ఒక ఓడను సిద్ధం చేసుకోమన్నాడు. దానికి కావలసినటువంటి సైజులు కూడా చెప్పాడు. ఇంత పొడవు ఉండాలా, ఇంత వెడల్పు ఉండాలా, ఇన్ని అంతస్తులు ఉండాలా, ఈ విధంగా నువ్వు సిద్ధం చేసుకుంటూ వారికి జనులకు ఈ విషయం తెలియజేయి. ఈ విధంగా 40 దినములు జలప్రలయం వస్తుంది. జనుల యొక్క పరిస్థితిని బట్టి యెహోవా దేవుడు జలప్రలయం ద్వారా నాశనం చేస్తాడు అని అందరికీ సువార్త అందించమని చెప్పాడు. అందించాడు. అయితే అనేక మంది వీడు ఒక పిచ్చివాడు, వీడికి తెలివి లేదు, ఏదో జలప్రలయం అంటాడు, యెహోవా దేవుడు నాశనం చేస్తానంటున్నాడు అని ఎవరికి వారు ఆనందంగా ఉండిపోయారు లోకంలో. అయితే యెహోవా దేవుడు చెప్పిన మాట ప్రకారము నోవాహు భక్తుడు ఓడను సిద్ధం చేసుకున్నాడు. సిద్ధం చేసుకున్న తర్వాత యెహోవా దేవుడు జలప్రలయం రానిచ్చాడు. 40 దివారాత్రులు జలప్రలయం వచ్చేసింది. వాన కురిసింది. రోజు రోజుకు నీటి యొక్క అంచులు పెరుగుతూ ఉన్నాయి. పెరిగి 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 అరారోతు కొండ మీద ఓడ వెళ్ళి నిలిచింది. అందులోనికి యెహోవా దేవుడు ఏం చెప్పాడో ఆ ప్రకారంగా ప్రతి జీవ జంతువును కూడా ఆయన అందులో చేర్చుకున్నాడు. ఓడ పైకి వెళ్ళింది. జనులంతా నాశనం అయిపోయారు.
ఆ తర్వాత జరిగినటువంటి విషయాన్ని మనం చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతోషపడలేదు గాని సంతాపము నొందినాడు. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను, బాధపడ్డాడు. వీరిని నేను చేసినందువల్ల వీరు సరైనటువంటి జీవితం జీవించలేదని. ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, ఇదిగో భూమి మీద వారిని నాశనము చేయనని నోవాహుతో చెప్పాడు. వారందరిని నాశనం చేస్తాను, నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేస్తానని చెప్పినాడు. అయితే ఆదికాండము 6వ అధ్యాయం 14వ వచనంలో నోవాహుతో చిత్తసారపు ప్రాణును తీసుకొని వచ్చి ఓడను తయారు చేసుకో, నీ భార్య, నీ బిడ్డలు, నీ కొడుకులు, నీ కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించండి. సమస్త జీవులలో ప్రతి జాతిని, పక్షులలో, జంతువులలో, ప్రాకు పురుగులలో ప్రతి వాటిని జంటలుగా ఓడలో చేర్చుకొని వాటికి కావాల్సిన ఆహారాన్ని నీవు సిద్ధము చేసుకోమని చెప్పాడు. ఆ విధంగానే ఆయన చేశాడు. ఓడ అరారతు కొండ మీద నిలబడిపోయింది, నీళ్ల పైన తేలాడుతుంది. చెప్పిన మాటను విన్నటువంటి వారందరూ కూడా అనేక మంది జలప్రాణులను నాశనం అయిపోయారు. గత దినాల్లో కరోనా పరిస్థితుల్లో శ్రద్ధగా ఇంటిలోనే ఉండండి, ఎక్కడ బయటికి వెళ్ళొద్దండి అని చెప్పిన మాటను వినినటువంటి వారు వెళ్ళిపోయారు. విని దాన్ని సరిగ్గా పాటించకపోయినటువంటి వారు కూడా వెళ్ళారు, మరణం అయిపోయారు. అందుకే ఇక్కడ నోవాహుతో చెప్పిన ప్రకారము ఆయన చిత్తిసారకం రానుతో ఓడను సిద్ధము చేసుకొని అందులో ప్రవేశించి ఆయన కుటుంబము ఆయన చెప్పిన ప్రతి జాతి పక్షులను, పురుగులను, తర్వాత పెద్ద జంతువులను, ఏనుగులను, సింహాలను, క్రూర జంతువులను ప్రతి ఒక్కటిని ఓడలో ఉంచుకున్నాడు. అరారతు కొండ మీద ఉంటున్నాడు. అందువలనే నీచమైనటువంటి జంతువులు కూడా అందులో ఉన్నాయి, నీచమైన జంతువులు. అయితే ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటాడు, ప్రతి విధమైన కాకి తినరానిది, ఆ కాకిని కూడా నోవాహు యెహోవా మాట ప్రకారం ఓడలో చేర్చుకున్నాడు. ప్రతి విధమైన కాకి తినకూడదంట. ఆ మాట చెప్పినప్పటికీ ప్రతి జంతువుల్లో కూడా నీచమైన దాన్ని కాకిని చేర్చుకున్నాడు. కాబట్టి కాకి యొక్క స్వభావం గురించి మనం ఈ సాయంకాల సమయంలో తెలిసే కాకి స్వభావం మనము మానుకోవాలంటున్నాం. మొట్టమొదటిగా కాకి నోవాహు చేసిన మేలును మర్చిపోయినది. కాకి నోవాహు చేసినటువంటి మేలు మర్చిపోయింది. దాన్ని తీసుకొని దానికి బయట ఏదో పనికి మాలినటువంటి చచ్చిన జంతువులను, ఎలకలను, చచ్చిన కప్పలను, చచ్చిన శవాలను తినేటువంటి ఈ పనికి మాలిన కాకిని లోపల ఉంచుకొని పవిత్రమైన ఆహారాన్ని పెంచి 40 దినములు దాన్ని పెంచాడు. కాకిలాగా నేడు క్రైస్తవులు దేవుడు చేసినటువంటి మేళ్లను మర్చిపోతున్నారు కాకిలాగా. అందుకే కాకిని సాదృశ్యంగా తీసుకున్నాడు. కాబట్టి కాకిలాగా దేవుడు చేసిన మర్చిపోకూడదు. చూడండి, ఆదికాండము 7వ అధ్యాయం 12వ వచనంలో 40 పగుళ్ళు 40 రాత్రులను ప్రచండ వర్షం భూమి మీద కురిసిన తర్వాత ఆదికాండం 8వ అధ్యాయం 4వ వచనంలో 7వ నెల 17వ దినమున ఓడ అరారతు కొండ మీద నిలిచింది. ఆ కొండ మీద నిలిచిన తర్వాత ఏమైంది, నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తిప్పి ఒక కాకిని వెలుపలికి విడిచెను. ఏమైందో చూసుకొని తిరిగి ఎక్కడ స్థలము లేకపోతే తిరిగి వస్తుందనే ఉద్దేశంతో అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. ఆ కాకి తిరిగి నోవాహు ఓడలోనికి రాలేదు. 40 దినములు నోవాహు ఆ కాకిని పోషించినటువంటి ఆయన చేసిన మేలును మరిచి ఉపకారాన్ని మర్చిపోయింది. తిరిగి నోవాహుకు ఏ సమాచారము తెలపలేదు. నేడు క్రైస్తవులు కూడా దేవుడు చేసినటువంటి మేళ్లను మర్చిపోయి తిరిగి లోకంలోనికి కాకిలాగా కలిసిపోతున్నారు. అందువల్లనే కీర్తనకారుడు అంటాడు 116వ కీర్తన 12వ వచనంలో, యెహోవా చేసిన ఉపకారమును ఏమి చేస్తున్నావు నువ్వు? యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లింతును అంటున్నాడు. కాబట్టి ఏమి చెల్లించాలి మనం? 116వ కీర్తన 14వ వచనంలో యెహోవాకు మొక్కుబడులు చెల్లించాలి అంటాడు. మొక్కుబడులు చెల్లించాల. యెహోవా నాకు మొక్కుబడులు చెల్లించదును,
కాకి ఆ పని చేయలేదు. కాబట్టి 103వ కీర్తన 2వ వచనంలో కూడా అంటాడు, యెహోవా చేసిన ఉపకారంలో దేనిని కూడా మరువద్దు అంటాడు. మర్చిపోతున్నాం కాకిలాగా 40 దినాలు అక్కడ లోపల బాగా ఓడలో తిని బయటికి వెళ్ళిన వెంటనే అదేం చేసింది, ఓడను మర్చిపోయింది, ఆయన చేసినటువంటి మేలు మర్చిపోయింది. అందువలనే సొలొమోను భక్తుడు అంటాడు, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా చేసిన ఉపదేశమును మరవరాదు. అక్కడ నోవాహు చెప్పిన విషయాలన్నీ మర్చిపోయినట్టుగా కాకి, నా కుమారుడా నా ఉపదేశం మరొక నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనమని చెప్తున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా చేసిన మేలును మనం మర్చిపోకూడదు. దేవుడు చేసినటువంటి మేలును మర్చిపోకూడదు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథంలో 19వ అధ్యాయం 9-10 వచనాల్లో సౌలు రాజు దావీదు చేసిన మేలును మర్చిపోయి దావీదును చంపడానికి అనేక సార్లు ఆయన ఈటెను విసిరాడు. అయితే దావీదు తప్పించుకున్నాడు. దావీదుకు ఎంత అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ జ్ఞానము ద్వారా గొప్ప నేర్పరితనము, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన అనేక మార్లు తప్పించుకున్నాడు. ఈ యొక్క సౌలు రాజుకు దురాత్మ వస్తుంది. దురాత్మ వచ్చినప్పుడు దావీదు వచ్చి ఏం చేశాడంటే సితారాను వాంచి యెహోవాను స్తుతించినప్పుడు దావీదుకు వచ్చినటువంటి ఆ దురాత్మ విడిచిపోయి ఆయన సంతోషంగా ఉండేటువంటి వాడు. అంత మేలు చేసినప్పటికీ సౌలు ఏం చేశాడు, అనేక సార్లు దావీదును చంపాలని ఆయన మీద ఎంతో అసూయ కలిగి, ఇంకా అసూయ ఎందుకు కలిగి ఉన్నాడు, ఆయన పూరడం వల్ల ఆయన అసూయ కలిగి ఉన్నాడనే విషయము మనం గమనించాలి. కాబట్టి ఆ అసూయను బట్టి జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే చంపాలనేటువంటి ఆలోచన. కాబట్టి చేసిన మేలుని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అనే విషయం మనము గమనించుకోవాలి. ఇక రెండవదిగా క్రైస్తవులు కాకిలాగా ఇటు అటు తిరుగుతూ ఉంటారు. ఆ స్వభావాన్ని మార్చుకోవాలి. ఇటు అటు తిరగడం, కాకి ఎప్పుడు కూడా ఒక చోట ఉండదు. ఈ ఇంటి నుంచి ఆ ఇంటి మీదికి, ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి ఎగురుతుంటుంది. ఎందుకు ఇటు అటు తిరగడం? అక్కడ అనేక పీనుగులు కనపడుతూ ఉంటాయి. ఆ ఏనుగులు, చచ్చిపోయినటువంటి జింకలు, చిన్న జంతువులు, కళేబరాలు కనపడుతుంటే అది కాకి అటు ఇటు తిరుగుతుంది. అలాగే క్రైస్తవులు కూడా ఒక చోట ఉండరు. ఒక పాపముతో చూపించక అనేకమైన పాపము చేసి ఇటు అటు తిరుగుతూ ఉంటారు. కాబట్టి తిరగడము సాతాను యొక్క లక్షణం. సంఘ కాపరి గద్దిస్తే సంఘాన్ని వదిలి ఇంకో సంఘానికి వెళ్ళిపోతారు. అందువలనే సొలొమోను భక్తుడు సామెతల గ్రంథం 13వ వచనంలో అంటాడు, కొండెగాడు కాకిలాగా తిరుగుతూ ఉంటాడంట. కొండెగాడై తిరుగువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి. వీడు కొండెగాడు ఒక చోట ఉండడు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. మామూలుగా హిందువుల్లో సామెత ఉంది. ఆ సామెతను బట్టి వాడు ఒక చోట ఉండకుండా అందరి దగ్గరికి పోతుంటాడు. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్తూ ఉంటాడు. అవి రామాయణము, భారతము, భాగవతములు అనేటువంటి ఆయన గురించి మాట్లాడుతుంటారు. వీడొకడు అలాంటి వాడు, ఇలాంటి వాడు. కాబట్టి అలాంటి కొండెగాడు తిరుగుతూ ఉంటాడు కాకిలాగా. కాబట్టి అలాంటి అలవాటు మనం మార్చుకోవాలా. 19వ కీర్తన 21వ వచనంలో దేవుని ఆజ్ఞని విడిచి కాకి లాగా తిరిగేటువంటి వాడు శాపగ్రస్తుడు అవుతాడట. కాకిలాగా తిరిగేవాడు శాపగ్రస్తుడు అవుతాడట. గర్విష్ఠులను నీవు గద్దించుతున్నావు, నీ ఆజ్ఞలు విడిచి తిరుగువారు శాపగ్రస్తులు అవుతారట. కాకి మాదిరి తిరిగేటువంటి వారు శాపగ్రస్తులు అవుతారంట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనం కాకిని మనం గుర్తు చేసుకోవాలా. క్రైస్తవులారా కాకిలాగా ఇటు అటు తిరగకూడదు. ఈ సంఘానికి ఆ సంఘానికి తిరుగుతుంటారు. అది చాలా తప్పు. అందువలనే వాళ్ళు ఏమైపోతుంటారు, ఇటు లోకము అటు దేవుడు రెండింటి మధ్య చివరికి శాపగ్రస్తులు అయిపోతారు. సొలొమోను భక్తుడు సామెతల గ్రంథంలో అంటాడు 21వ అధ్యాయం 16వ వచనంలో, వివేకమును విడిచి కాకిలాగా తిరిగేవాడు ప్రేతల గుంపులో కాపురం ఉంటాడంట. వివేక మార్గం విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో, అంటే చచ్చిపోయిన శవాలతో కాపురం ఉండేటువంటి లక్షణం కలిగి ఉంటాడంట. జాగ్రత్త. అందువలనే సామెతల గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనంలో, ఇల్లు విడిచి తిరుగువాడు గూడి విడిచి తిరుగు పక్షితో సమానం అంట. కాకి అలాంటిదే, ఒక చోట ఉండదు, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కాకి కోవిల
వచ్చి ఏం చేస్తుంది, కాకి పెట్టినటువంటి గుడ్లను దొబ్బివేసి ఆ కోకిల గుడ్లు పెట్టేసిపోతుంది. కారణం ఏంటంటే అది గూడు విడిచి తిరుగుతూ ఉంటుంది కాకి. అయితే ఆ గుడ్లను కూడా గుర్తించదు. ఆ గుడ్లను కూడా గుర్తించకుండా ఆ యొక్క కోకిల పెట్టిన గుడ్లు నావే అనుకొని పొదిగి పిల్లలు లేపుతుంది. అవి పిల్లలు పెద్దగైన తర్వాత కోకిల స్వభావం చూసి అప్పుడు పొడుస్తుంది దాన్ని. కాబట్టి గూడు విడిచి తిరిగేవాని పరిస్థితి ఆ విధంగానే ఉంటుంది. అందుకే ఇల్లు విడిచి తిరిగేటువంటి వాడు గూడు విడిచి తిరిగేటువంటి పక్షితో కాకితో సమానం అంటాడు. యోబు గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో దరిద్రులు బట్టలు లేక తిరుగులాడు, దరిద్రులు ఏ విధంగా బట్టలు లేకుండా తిరుగులాడుతాడో ఆ విధంగా కాకిలాగా క్రైస్తవులు తిరగకూడదని చెప్తున్నాడు. 59వ కీర్తన 15వ వచనంలో కూడా తిండి కోసం కాకిలాగా తిరగలాడకూడదు. తిండి కొరకు అటు ఇటు తిరుగులాడుతారు. తృప్తి కలగనేడల రాత్రంతా కూడా వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. కాబట్టి ఆ విధంగా తిరిగేటువంటి వారు దేవునికి అవసరం లేదు. కాకిలాగా తిరిగేటువంటి వాడు ఆ స్వభావం మానుకోవాలంటాడు. యోబు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనంలో ఆహారం కొరకు కాకిలాగా తిరగలాడకూడదు అంటాడు. అబ్బా, ఆహారం ఎక్కడ దొరుకునని దాని కొరకు తిరుగులాడును, అంధకార దినం సమీపించుతుందని వారికి తెలియదు. ఆ విధంగా తిరగకూడదు అని చెప్తున్నాడు బాగా. కాబట్టి రెండవదిగా క్రైస్తవులు కాకిలాగా ఇటు అటు తిరిగే స్వభావం ఉండకూడదు. ఇక మూడవది చూసినట్లయితే తన జతను విడిచిన కాకి, తన జతను విడిచినటువంటి కాకి. ఆయన నోవా బయటికి విడిచాడు తిరిగి వస్తుందని, అయితే తన జతను అది మర్చిపోయినట్టు చూస్తున్నాం. కాబట్టి క్రైస్తవులు కూడా దేవుని సహవాసాన్ని విడిచిపెడుతున్నారు. క్రైస్తవులు కూడా దేవుని సహవాసాన్ని విడిచిపెడుతున్నారు. ఆ విధంగా విడిచిపెట్టకూడదు. కాకి తన జత కాకిని మరిచిపోయింది. ఇంతకాలం కలిసి ఉన్నామే అనేటువంటి విషయం కూడా దానికి జ్ఞాపకంలోకి రాలేదు. ఎప్పుడైతే అక్కడ చచ్చిన శవాలు కనపడినాయో ఇంతకన్నా ఏం కావాలని అక్కడే నిలిచిపోయింది. అందువలనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు భక్తుడు 7వ అధ్యాయం 24వ వచనంలో చెప్తున్నాడు, దేవునితో విశ్వాసులు సహవాసం కలిగి ఉండాలంటాడు. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడిన ఆ స్థితిలో దేవునితో సహవాసము కలిగి ఉండాలి. సహవాసాన్ని మనం విడిచిపెట్టకూడదు. కాకి తన సహవాసాన్ని విడిచిపెట్టి బయటికి పోయిన తర్వాత మర్చిపోయింది. ఆ విధంగా ఉండకూడదు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఉంటాడు, మన సహవాసము తండ్రితో కుమారుడైన క్రీస్తుతో కూడా ఉండాలంటున్నాడు. మన సహవాసం ఎవరితో ఉండాలా? తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైనటువంటి యేసయ్యతోనూ మన సహవాసం ఉండాలని చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనంలో నమ్మదగిన దేవుని సహవాసం కలిగి ఉండాలంట. నమ్మదగినటువంటి వాడు మన దేవుడు. మనము నమ్మదగినటువంటి వారం కాదు. మన మనసులు ఇటు ఇటు అటు చంచల స్వభావం. అయితే నమ్మదగినటువంటి వాడు మన యేసయ్య. కాబట్టి ఆయనతో మనం సహవాసం కలిగి ఉండాల. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని చెప్తున్నాడు పౌలు భక్తుడు. కాబట్టి ఆయనతో మనము సహవాసం కలిగి ఉండాల. యోబు గ్రంథంలో 22వ అధ్యాయం 20వ వచనంలో ఆయనతో సహవాసం చేస్తే మనకు సమాధానం కలుగుతుందని చెప్తున్నాడు. ఆయనతో మనము సహవాసం చేసినట్లయితే మనకు సమాధానం కలుగుతుందంట. ఆయనతో సహవాసం చేసినలా నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కూడా కలుగుతుందంటాడు. సొలొమోను భక్తుడైతే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనంలో జ్ఞానులతో సహవాసం చేయాలంటాడు. జ్ఞానులతో సహవాసం చేయమంటున్నాడు, అజ్ఞానులతో కాదు. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. కాబట్టి మూర్ఖుల సహవాసం చేయకూడదు, సహవాసం చేయాల. అదే విషయాన్ని పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో చెప్తున్నాడు, అవిశ్వాసులతో సహవాసము చేయవద్దు, అవిశ్వాసులతో సహవాసం చేయవద్దంటాడు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు. కాబట్టి లైట్ వేస్తేనే ఇది పారిపోతుంది. కాబట్టి అవిశ్వాసులతో ఎప్పుడు కూడా జోడుగా ఉండకూడదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో సంఘ సహవాసము గుంపులో ఉండాల, సహవాసములో ఉండాలి.
సంఘ సహవాసంలో ఉండగా ఆ యొక్క కాకిలాగా తన జతను మరిచిపోయింది, సహవాసాన్ని మర్చిపోయింది. పక్షి అక్కడ ఉంది కదా నోవాహు ఓడలో, తిరిగి వెళదామనేటువంటి ఆలోచన లేకుండా అక్కడ కనబడుతున్నటువంటి ఆ కళేబరాలు, ఇంతకన్నా నాకేమి కావాలని లోకలతో క్రైస్తవులు దేవుని సహవాసానికి దూరం అయిపోతున్నారు. జాగ్రత్త, కాకిలాగా తన జతను విడిచిపోయే కాకిలాగా ఉండకూడదు. ఇక 4వదిగా చూస్తే కాకి నమ్మకము లేనటువంటిది. కాకి నమ్మకం లేనటువంటి కాకి నోవాహు అప్పగించిన పని నెరవేర్చుకొని వస్తుందని వెళ్ళాడు, అది వెనక్కి తిరిగే రాలేదు. అప్రనమ్మకమైనటువంటి పక్షి. క్రైస్తవులు కూడా నమ్మకం లేని వారుగా జీవిస్తున్నారు. యేసయ్య మన జీవితంలో నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు, కానీ ఇలాంటి అపనమ్మకత్వాన్ని కోరడం లేదు. నేడు సంఘాల్లో అనేక మంది పెద్దలుగా ఉంటూ సంఘంలో డబ్బును తినివేస్తుంటారు. ఏదో నమ్మకమైనటువంటి వ్యక్తిని అప్పగిస్తే సంఘాన్ని దిగమింగుతూ ఉంటుంది, కానుకలు తినివేస్తుంటారు. అది మంచిది కదా. ఆ విధంగానే క్రైస్తవులు కూడా నమ్మకం లేని వారు ఉన్నారు. ఆ కాకిని బయటికి వదిలాడు, నమ్మకం తిరిగి వస్తుందని రాలేదు. అందువల్లనే సొలొమోను భక్తుడు సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్నాడు, నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు అంట. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు. కాబట్టి మనము ఒక ఔషధాన్ని, ఒక బాధకరమైనటువంటి పరిస్థితి జ్వరం వచ్చినప్పుడు మందులు మింగుతాం. అది మనం నమ్మకంతో మింగుతాం కాబట్టి అది నమ్మకంగా మన జ్వరాన్ని బాగు చేస్తుందనే విశ్వాసం దానిపైన ఉంటుంది. అదే విధంగా నమ్మకమైనటువంటి వారుగా మనం ఉండాల. సామెతల గ్రంథంలోనే 11వ అధ్యాయం 13వ వచనంలో నమ్మకమైన స్వభావం గలవాడు గట్టి దాచును. కాబట్టి ఎవరికైనా మనం ఒక మాట చెప్తాం, చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో ఇతరులకు ఆ విషయం చెప్పనేటువంటి ఉద్దేశంతో మనం చెప్తాం. కాబట్టి అటువంటి నమ్మకత్వం మన జీవితాల్లో ఉండాలి. నమ్మకత్వం లేకపోతే ఏమి ప్రయోజనం లేదు. కాదు. సామెతల గ్రంథం 3వ నమ్మకమైన దూత చల్లదనము కలిగి ఉంటాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనంలో నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా కలుగునంటాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయములో 20వ వచనంలో నమ్మకమైన వానికి దేవుడు దీవెనలు మెండుగా కలుగజేస్తాడంట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో దానియేలు నమ్మకమైనటువంటి వాడు, అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాల నుండి తగిన హేతువు కనిపెట్టుచుంది. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నిజమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దానియేలు లాగా క్రైస్తవులు జీవించాల, నమ్మకమైన వారుగా. 101వ కీర్తన 6వ వచనంలో యెహోవా దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచున్నాడు అంటున్నాడు. దేవుడు కనిపెడుతున్నాడు. యోబు గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనంలో కూడా యోబు స్నేహితులు నమ్మకూడని వారైరి. ఎంత స్నేహితులు, ఆయన స్నేహితులందరూ కూడా నమ్మటువంటి వారుగా ఉండాలండి. ఆ విధంగా ఉండవు. కాబట్టి ఈ కాకి కూడా నమ్మకం లేనటువంటిది కాకి. క్రైస్తవులు కూడా నేడు నమ్మకము లేని వారుగా కనబడుతున్నారు. అందుకే మోషేను గురించి ఒక మాట అంటాడు యెహోవా దేవుడు, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అలాంటి నమ్మకత్వము కలిగి ఉండాల, కాకిలాగా ఉండకూడదు. ఇక 5 చూసినట్లయితే తన సొంత స్వభావము మానుకొనలేదు. కాకి తన పాత స్వభావం కాకి మానుకోలేదు. దాని చేత కాలేదు. కాకి స్వభావం ఏంటి? చచ్చిన తినడం. క్రైస్తవులు కూడా పాత రోత స్వభావమును మానుకోలేకపోతున్నారు. ఏంటి కారణం? తాగడము, వ్యభిచారము, పేక, చీకటి కార్యాలు, టీవీ సీరియళ్ళు, పాన్పరాకులు, ఆకు ఒక్కలు, కట్లు పొడి, ఇలాంటివన్నీ. ఆహారం కాని దానికి వ్యర్థంగా డబ్బు ఖర్చు పెట్టడం.
తాగుడు తాగుడు తాగుడు. ప్రభుత్వం ఏం చేసింది? క్షేమం కోరి వ్యసనాలు కలిగిన వారికి రేటు తగ్గించి త్రాగడము, 5 రూపాయల భోజనం అంటే ఇక్కడ భోజనం చేయడము, వెళ్ళి తాగడము, ఎక్కడో చెట్టు కింద నిద్రపోయి ఎక్కడైనా నిద్ర లేకపోతే అప్పుడు ఇంటికి పోవడం కదా. ఇది మానుకోవాల. పాత స్వభావం అది మానుకోలే కాకి. చచ్చిన వాడికి ఎక్కడ పడి ఉంటాయో అక్కడికి వెళ్ళి దాని మీద కూర్చొని ముక్కుతో పొడుచుకొని ఆ మాంసాన్ని తినడం, అదే పాత స్వభావం కాకి. ఆ స్వభావం నేడు క్రైస్తవుల్లో కూడా ఉంది కాబట్టి ఆ స్వభావాన్ని మనం మానుకోవాల. యెషయా గ్రంథంలో అంటాడు కదా, 55వ అధ్యాయం 2వ వచనంలో, ఆహారం కాని దాని కొరకు రూకలు ఇచ్చేదరు. ఎందుకు ఖర్చు పెడతారు డబ్బును వ్యర్థంగా? ఆహారం కాని దాని కొరకు మీకు రూకలు ఇచ్చేదరు. ఎందుకు ఆహారం కాని దాని కొరకు మీరేల రూకలు ఇచ్చేదరు? సంతృష్టి కలగజేయు దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరుస్తున్నారు? అది మీకు కడుపు నిండదు త్రాగిన వలన. దాని కొరకు మీరు ఎందుకు కష్టార్జితమునంత ఎందుకు వ్యయపరుస్తున్నారు? నా మాట జాగ్రత్తగా ఆలకించండి. మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి అంటారు. కాబట్టి వ్యర్థమైనటువంటి దానికి డబ్బు ఖర్చు పెట్టకూడదు అని చెప్తాను. ఎందుకు కష్టపడి సంపాదించిన డబ్బును వ్యర్థంగా ఖర్చు పెడుతున్నారు? ఖర్చు పెట్టొద్దని చెప్తున్నాడు. తర్వాత పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 22వ వచనంలో, కుక్కవలే తాను కక్కిన దానిని తిరిగి తినుటకు తిరుగుతూ ఉంటుంది ఆ కుక్క. కుక్క లాంటి స్వభావం అది. తింటుంది, ఇంకొక కుక్క వచ్చి తింటుందేమో అనేటువంటి భయముతో బాధతో గబగబా తినేసి ఎక్కడికో వెళ్తుంది. ఒక ప్రదేశానికి వెళ్ళి ఆడ కక్కుతుంది. కక్కి ఏం చేస్తుంది? ఆ కక్కిన దాన్ని తిరిగి తింటుంది. ఆ విసర్జించిన దాన్ని తిరిగి ఆశిస్తుంది. మన జీవితాల్లో మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి లోపాలు, త్రాగుడు కావచ్చు, వ్యభిచారం కావచ్చు, చీకటి కార్యాలు కావచ్చు, టీవీ సీరియల్ కావచ్చు, సెల్లులో 24 గంటలు కాలం గడపడం కావచ్చు, పాన్ పరాకులు కావచ్చు, ఇలాంటివన్నిటినీ మనం ఏం చేయాలా? విసర్జించాలా. విసర్జించడం అంటే ఇంక దాని వైపు చూడకూడదు. విసర్జించడం అంటే, విడిచిపెట్టడం అంటే మరలా మనం దాన్ని తీసుకోవచ్చు. విడిచిపెట్టడం అంటే మరలా దాన్ని తీసుకోవచ్చు. ఏంటి? ఉదాహరణకు మందిరంలోనికి వెళ్ళేటప్పుడు చెప్పులు బయట విడుస్తాం, తిరిగి వచ్చేటప్పుడు మనం చెప్పులు వేసుకొని వస్తాం. అది విడిచిపెట్టడం. విసర్జించడం అంటే ఇంకా ఆ తెగిపోయినటువంటి చెప్పును మరలా మనం వేసుకోగలుగుతాం, వేసుకోలేం. విసర్జించడం అంటే పారేయడమే. అదే విధంగా మన జీవితాల్లో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు, విగ్రహారాధన, ఇటు దేవుడు, అటు యేసయ్య, ఇటు హిందూ దేవతలు పూజించడం, దాన్ని మానుకోలేరు, దీన్ని విడిచిపెట్టలేరు. అది కాదు. విసర్జించడం అంటే పూర్తిగా మన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టడం. ఈ కాకి తన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టుకోలేకపోయింది. తిరిగింది, అక్కడంతా తిరిగింది. తిరిగి చీల్చేపాటికి ఏనుగులు చచ్చిపడి ఉన్నాయి, కుక్కలు చచ్చిపడి ఉన్నాయి, అనేకమైన జంతువులు పడి ఉన్నాయి. వాటిని చూచి వదులుకోలేక తిరిగి రాలేకపోయింది. పాత రోత స్వభావం దాన్ని గుర్తు చేసింది. బాగా చచ్చిన వాటిని తినుకుంటా ఉండిపోయింది. మనము కూడా కుక్క వలె కక్కినది తినేటువంటి స్థితి, విడిచిపెట్టిన వాటిని, విసర్జించిన వాటిని తిరిగి మన జీవితంలోకి తెచ్చుకోవడం, ఇలాంటిని మనము విడిచిపెట్టాల. అందువల్లనే కాకిని నోవాహు ఓడలో నుంచి బయటికి వదలగా అటు ఇటు తిరుగుచూ నీళ్లపై లేవేలాడుచున్న జంతు కళేబరములు కనబడగానే తన జత కాకిని నోవాహు ఓడలో 40 దినములు మంచి ఆహారముతో పెంచినటువంటి నోవాహును మర్చిపోయింది. కాకి దాని కారణము దాని పాత జీవిత స్వభావమే. చచ్చిన శవాలను తినుకుంటూ, అలాగే నేడు క్రైస్తవులు కూడా లోకం వైపు, పాత అలవాట్ల వైపు కాకి తిరిగినట్టుగా తిరిగి లోకంలో పడిపోతున్నారు. క్రైస్తవులు పాత స్వభావాన్ని మానుకోలేకపోతున్నారు.
పంది కూడా అదే విధమే. పంది ఏం చేస్తుంది, మనం ఎంతో ముద్దుగా ఉందని తీసుకొని వచ్చి ఇంటిలో దాన్ని మంచి లైఫ్బాయ్ సోప్ తోనో ఇంటర్నేషనల్ లక్స్ తోనో కడిగి దాన్ని పరుపు మీద పడుకోబెట్టామనుకో, పంది ఏం చేస్తుంది, కాసేపు అయిన తర్వాత అటు ఇటు తిరుగుతుంది. పొరపాటున బయటికి వెళ్ళిందంటే ఎక్కడైనా బచ్చల గుంత కనపడింది అనుకోండి, అక్కడికి వెళ్ళి బాగా హాయిగా పొర్లుతుంది. కాబట్టి ఈ పంది స్వభావం అందువల్లనే సామెత ఉంది, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అని వేమన రాశాడు పద్యం. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున, చెప్పు తినడి కుక్క చెరుకు తీ పెరుగునా అంటాడు. చెప్పు తినేటువంటి కుక్క దాని లక్షణం ఏంటి, కుక్క చెప్పులు తినడమే. ఇలాంటి స్వభావం కలిగినటువంటి క్రైస్తవులుగా మనం ఉండకూడదు. అందుకే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు భక్తుడు అంటున్నాడు, 5వ అధ్యాయం 7వ వచనంలో, పాతదైన పులిపిండిని తీసివేయుడి. పాతదైన పులిపిండి. ఈనాడు అనేక మంది ఈ ఫ్రిడ్జ్లు ఉన్నందువలన దోశల పిండి వారం అందులో ఉంచి అది పుల్లగా అయిపోయినప్పటికీ దాన్ని దోశలు వేసుకొని ఇడ్లీలు వేసుకొని ఏదో చేసుకొని తింటూ ఉంటారు. కాబట్టి ఆ స్వభావం పాతదైనటువంటి పాత జీవితాన్ని మనం విడిచిపెట్టాలా. మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. అంతేగాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను. పాత పులిపిండి లాంటి లక్షణాలు, దుర్మార్గము, దుష్టత్వము, దూషణ, ఈ పాత స్వభావాలన్నీ మనం మానుకోవాలి. అప్పుడే కాకి తన పాత స్వభావమును మానుకోలేనిదిగా ఎట్లా ఉందో ఆ విధంగా మనము జీవించకూడదు. ఇక ఆరవదిగా మనం చూసినట్టయితే ఇక్కడ కాకి ఇతరుల సొమ్మును ఆశించేదిగా కనబడుతుంది. ఇతరుల సొమ్మును ఆశించేదిగా కనబడుతుంది. మనం ఉదాహరణ చూసినట్టయితే పిల్లలు ఏదైనా అంగడి నుంచి బ్రెడ్ తీసుకొని వస్తూ ఉంటే ఎక్కడో ఉంటుంది, చూసుకొని ప్రభావం వచ్చి కొట్టుకునే దాన్ని కాళ్ళతో తన్నుకొని వెళ్ళిపోతారు. స్వభావం ఏంటి, ఇతరుల సొమ్మును ఆశించి కాకి స్వభావం. ఆ విధంగానే క్రైస్తవులు కూడా ఇతరుల సొమ్మును ఆశించేటువంటి వాటిలో ఉంటున్నారు. ఈనాడు అనేక మంది వ్యాపారాలు చేస్తున్నారు. ఎలాంటి వ్యాపారం, వడ్డీ వ్యాపారం. 5 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీ, వారం వడ్డీ, నెలల వడ్డీ, రోజు వడ్డీ, ఇలాంటివి దేవుని బిడ్డలుగా ఉండి ఇలాంటి వ్యాపారాలు చేస్తూ ఇతరుల సొమ్మును మనం దోచుకుంటున్నాం. క్రైస్తవుల్లో అలాంటి లక్షణం ఉండకూడదు. కాకి స్వభావం అది, ఇతరుల సొమ్మును దోచుకోవడం. అందువలనే నిర్గమకాండములో 20వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్నాడు, నీ పొరుగు వాని దేనినైనా ఆశింపకూడదు. అప్పుడు ధర్మశాస్త్రం, ఇశ్రాయేలు జనులకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం అది. కాబట్టి నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగు వాని భార్యనైనను, అతని దాసినైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగు వాని దేనినైనను ఆశింపకూడదని చెప్తున్నాడు. ఈనాడు అక్కడ చెప్పినవన్నిటికీ వ్యతిరేకంగానే క్రైస్తవులు నడుస్తూ ఉన్నారు. అక్కడ చెప్పిన ప్రతి ఒక్క దానికి వ్యతిరేకంగానే నడుస్తున్నారు. నీ పొరుగు వాని దేనిని ఆశించవద్దంటే ఇల్లు కట్టేటప్పుడు ఇంకా ఒక అడుగు వాడి స్థలంలోకే వేసుకుంటారు. తర్వాత గందరగోళం, గలాట జరిగినప్పటికీ లేదు, అది నా స్థలమే అంటారు. చివరికి కోర్టులు, కచేరీలు, పోలీసులు, ఆ వ్యవస్థ అంతా కూడా రావాలి. ఎందుకు? దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను పాటించలేక దేని పోని ఇబ్బందులు పడడం. దేనిని ఆశించవద్దంటాడు. ఎదురింట్లో పనిచేసే పాపను ఇంకొకడు వాళ్ళ ఇంట్లో పని చేయడానికి పిలుస్తాడు. మా ఇంట్లో పని చేయి, వాళ్ళు ఎంత ఇస్తున్నారు? 5,000, మేము 5,500 ఇస్తాం. ఆశ చూపి ఏమన్నాడు ఇక్కడ? పొరుగు అని దాసినైనను ఆశించవద్దు అంటారు. అక్కడి నుంచి ఇక్కడికి మార్పిడి చేసుకుంటారు. తప్పు కదా. కాబట్టి క్రైస్తవుల్లో ఇలాంటి స్వభావం, కాకి స్వభావం ఉండకూడదు. ఇతరుల సొమ్మును ఆశించేటువంటి వారుగా ఉండకూడదు. అందుకే యెహోషువ గ్రంథములో 7వ అధ్యాయము
21 నుంచి 25, 26 వచనాలు వాటిని గమనించినట్టయితే ఆకాను అనేటువంటి వ్యక్తి దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. యెహోషువ గ్రంథములో ఈ మాట యెహోషువ అడుగుతున్నాడు ఆకానుతో, ఏంటయ్యా మనం ఈ విధంగా ఓడిపోతున్నాం, ఎందుకు మనకి ఈ పరిస్థితి కలిగిందంటే అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనంలో ఆకాను చేసిన పని అదనమాట. ఆ యొక్క కమ్మిని 200 తులము పై వస్త్రము, మంచి షీనారు పై వస్త్రము, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని చూచి ఆశించి తీసుకుని దాచిపెట్టారు. ఏమైంది? ఆశ కలిగి తీసుకుని దాచిపెట్టినందువలన ఏం జరిగింది? చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనంలో వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి, అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకం విడిచిన వాడై మల్లుకొనెను, అందుచేతనే నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఆశించి తీసుకున్నారు, దాచిపెట్టుకున్నారు. దాని పర్యవసానము కుటుంబం అంతా కూడా రాళ్లతో కొట్టబడి చంపబడి కాల్చివేయబడ్డారు. ఆశించారు. ఇతరుల సొమ్మును ఆశించడము తప్పు. ఇతరుల సొమ్మును ఆశించడం తప్పు. దేవుడు వద్దన్నటువంటి పనిని చేయడం కూడా తప్పు. దేవుడు వద్దన్నాడు ఆదామవ్వతో, ఆ ఫలములు మీరు తినకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, దాన్ని ఆశించకూడదు అని చెప్పారు. అయితే సాతానుడు వాళ్ళని మభ్య పెట్టి మీరు తినండి, మీరు దేవతలంటి వారు అవుతారు అని చెప్పారు. ఆ మాట విన్నారు, ఆదాము వాళ్ళు తిన్నారు. ఏమైంది వాళ్ళ పరిస్థితి? ఏదోటి తోట నుంచి గెంటబడి బయటికి మెడబట్టి గెంటి వేశాడు. గెంటి వేసి ముళ్ళ చుప్పలు గచ్చపొదళ్ళు క్లీన్ చేసుకుని వారు సేద్యం చేసుకుని బ్రతకవలసి వచ్చింది. అననీయ సప్ఫీరాలు వాళ్ళ సొమ్మే దేవునికి మేము సంపూర్ణంగా సమర్పిస్తాం మా పొలం అమ్మి అని అపోస్తలుల పాదములు ఎత్తి తీసుకుని వచ్చారు. అమ్మని వెలలో కొంత దాచిపెట్టుకున్నారు. వాళ్ళ సొమ్మే కాదనలేదు. అయితే ప్రభువుకు సమర్పించినటువంటి కానుకను మనం ఏదో దానికి వాడుతుంటాం. మనం అనుకున్నది 10,000, దాంట్లో కొంత అవసరం బట్టి 5,000 వాడుకొని 5,000 ఇచ్చినట్టయితే దేవునికి తెలియదా? అడిగాడు పేతురు భక్తుడు, ఇంతకేనా అని అన్నప్పుడు అవును ఇంతకే అన్నాడు. భార్య వచ్చింది, అమ్మా ఇంతకేనా? అవును. ఆ మాట చెప్పి భర్త అక్కడే పడి చచ్చిపోయాడు, అతను మోసుకొని వెళ్ళిపోయారు. భార్య కూడా అక్కడే పడి చచ్చింది, ఆమె కూడా ఎత్తుకుని వెళ్ళి బహిర్భూమిలో పూడ్చిపెట్టారు. ఆశ, ఇతరుల సొమ్ము ఆశించడం. దేవునికి మాట ఇచ్చావు, మాట ప్రకారం నడుచుకోవాలి. ఇక్కడ ఆకారం చెప్పింది ఆ ఎరుకో పట్టణాన్ని నాశనం చేయాలా, దాంట్లో ఏది కూడా పూచిక పుల్ల కూడా తీసుకొని రాకూడదని చెప్తే ఆయన దాచిపెట్టుకున్నాడు. ఇశ్రాయేలు యుద్ధములో అవమానం జరుగుతుంది, ఓడిపోతున్నారు. ఎందుకు ఈ విధంగా జరిగిందంటే ఆకాను చేసినటువంటి పెద్ద ద్రోహం వల్ల ఆ విధంగా నాడు జరిగింది. రాజుల గ్రంథము 5వ అధ్యాయం 9 నుంచి 16 వచనాలు చూస్తే నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉన్నాడు. ఎందుకు ఈయన రావడం జరిగింది? నయమాను ఒక చిన్న పిల్లను వాళ్ళ దేశానికి బానిసగా తీసుకుని వెళ్ళి వారి ఇంటిలో పని మనిషిగా ఉంచుకున్నాడు. ఒకానొక దినమున ఈ నయమాను స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు ఆయన శరీరం మీద ఉన్నటువంటి మచ్చలను ఆ చిన్నపిల్ల గమనించింది. ఆమె వారి యజమానురాలతో చెప్పింది, అమ్మా మా దేశంలో ప్రవక్త ఉన్నట్టు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే చాలు, ఎలీషా అనేటువంటి ప్రవక్త, అయ్యగారికి ఉన్న కొంత వెళ్ళిపోతుంది అని చెప్పింది. అయితే ఆయన మాట ప్రకారం బయలుదేరాడు. గుర్రములు, రౌతులు, రథాలు తీసుకుని బయలుదేరి ఎలీషా ఉన్నటువంటి ఇంటి ద్వారం వద్ద నిలిచి ఉన్నాడు.
ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగా నీవు శుద్ధుడు అవుతుందని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాడు. ఈయన దిగి ఆయన దగ్గరికి వెళ్ళలే, ఒక సైనికులను పంపినాడు. పంపి మీరు పోయి ఈ విధంగా వచ్చిందని చెప్పండి, పలాని రాజు వచ్చాడు, గుర్రాల మీద రథాల మీద వచ్చాడు, ఆయనకు వచ్చి ఆయన శరీరాన్ని ముట్టి నువ్వు బాగు చేయమని అడిగినప్పుడు ఆయన బయటికి రాలేదు. ఏమన్నాడు ఆయనతో? ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీవు మరలా బాగు నీవు సిద్ధుడు అవుదు అని అతన్ని చెప్పుటకు ఒక దూతను నువ్వు బయటికి రాకుండా తన దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తిని పంపాడు. ఆయన చెప్పాడు, ఆయన మాటగా చెప్పాడు, ఆ వ్యక్తి మాటగా చెప్పలేదు. అయ్యా, ఎలీషా భక్తుడు ఈ విధంగా చెప్తున్నాడు, నీ యోర్దాను నదిలో పోయి 7 మార్లంటే మునుగు, నీకు పసిపిల్ల దేహం వల్ల అవుతుంది, నీ రోగం బాగవుతుందని చెప్పినప్పుడు ఆ రాజు రౌద్రముతో ఊగిపోయాడు. మా దేశంలో నదులు లేవా? ఈ యోర్దాను నది కంటే చాలా గొప్ప నదులు ఉన్నాయి, ఇంత దూరం రావాలనా నేను నీళ్ళలో మునగటానికి అని ఘీంకరించాడు సింహములాగా. అయితే ఏం జరిగింది? అతని దాసుడు ఒక ఆయన అంటున్నాడు, అయ్యా, నీవేమి యుద్ధం చేసి ఫలానా రాజు తల తీసుకురమ్మని చెప్పలేదు, లేకపోతే ఫలానా దేశాన్ని నువ్వు జయించి రమ్మని చెప్పలేదు, లేకపోతే ఈ కష్టమైన పని చేయమని చెప్పలేదు, నీకు నీళ్ళలో మునగడం ఏం కష్టము అని చెప్పినప్పుడు సరే అని వెళ్ళి, ఆయన కోపం ఎట్లా ఉంది తెలుసా? మా దేశంలో నదులు లేవా అని రేసుగుర్రంలాగా ఎగురుతున్నాడు. అతని దాసుడు ఒకడు ఈ గొప్ప కార్యం చేయమని మనకేం చెప్పలేదు కదా, స్నానం చేసి శుద్ధుడు కమ్మన్నాడని చెప్పడం కదా, అంతే, అంత పెద్ద ఇబ్బంది ఏం లేదు కదా అని చెప్పినప్పుడు నయమాను యోర్దానులో మునిగి శుద్ధుడై పసిపిల్ల దేహం వలె ఆయన అక్కడి నుంచి వచ్చాడు. వచ్చి ఆయన దగ్గరకు వచ్చి 15వ వచనంలో నయమాను ఎలీషాకు బహుమానములు ఇవ్వడానికి వచ్చాడు. ఎలీషా వద్దన్నాడు. 22వ వచనంలో దైవజనం దగ్గర ఒక అసిస్టెంట్ ఉంటాడు, ఎంఆర్ఓ గారి దగ్గర ఒక అసిస్టెంట్ ఉంటాడు, బయట తలుపు దగ్గర ఒక అసిస్టెంట్ ఉంటాడు, ఆయన దగ్గర 2-3 అసిస్టెంట్లు ఉంటారు. బెల్ కొట్టిన వెంటనే ఒకడు వస్తాడు, పిలిచిన వెంటనే ఒకడు వస్తాడు, ఈ విధంగా ఉంటారు. ఆ విధంగానే దేవదాసు దేవజనుడైన ఎలీషా శిష్యుడు గెహాజీ అనేటువంటి వాడు ఉన్నాడు. వారు వెళ్ళుచుండగా ఏమైపోయింది? ఎలీషా వద్దన్నాడు. ఏ బహుమానం అవసరం లేదు, వెళ్ళండి అన్నాడు. వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు. దైవజనుడైన ఎలీషా శిష్యుడు గెహాజీ వారు వెళ్ళుచుండగా పరిగెత్తుకుని పోయినాడు. ఇప్పుడే 2 యవనులు మా అయ్యగారి దగ్గరికి వచ్చారు కాబట్టి వారి కొరకు 2 మనుగులు వెండి, 2 దుస్తుల బట్టలు వచ్చి ఇచ్చి వెళ్ళమని అడిగాడు. వారు నిజమా అనుకున్నారు. పాపం గెహాజీ ఎలీషా దగ్గరకు అవన్నీ లోపల దాచిపెట్టి వచ్చాడు. అయ్యా, ఇంతవరకు ఎలీషా అడుగుతున్నాడు, గెహాజీ నీవు ఎచ్చటి నుండి వచ్చితివి అనగా నేను ఎచ్చటికి పోలేదనను. వెంటనే ఎలీషా ఏమంటాడు? ఎంతో వేదనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనంలో, కాబట్టి నయమానుకు కలిగిన కుస్తు నీకును నీ సంతానానికి సర్వకాలం అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళను. కాబట్టి ఇతరుల సొమ్మును ఆశించేటువంటి కాకి స్వభావంలో ఉండకూడదు. కాబట్టి గ్రహించండి. చివరిదిగా మనము చూసుకొని ముగించుకుందాం. కాకి నోరు పెద్దది, గయ్యాలితనము దాని స్వభావం. కాబట్టి క్రైస్తవుల్లో గయ్యాలితనం ఉండకూడదు, మానుకోవాలి. ఇప్పుడు మనము గయ్యాలితనం ఎక్కడ చూస్తాం అంటే కొలాయి దగ్గర చూస్తాం, ఆడవారి గయ్యాలితనం. కాబట్టి అలాంటివి ఉండకూడదు. ఇప్పుడు క్రైస్తవులు గయ్యాలితనము ఉండకూడదు అంటే మానుకోవాలని చెప్తున్నాడు. ఇప్పుడు కాకిని చూడండి, కాకి నోరు పెద్దది, కావు కావు అని అరుస్తుంటుంది, అందరినీ ఇబ్బంది పెడుతుంది, అందరినీ నిద్రలేపుతుంది. కరెంటు పట్టుకుని కాకి చచ్చింది అనుకోండి, ఇంకొక కాకి వచ్చి అరుస్తుంది, దాని జతకి ఇంకొక కాకి, అన్ని కాకులు చేరి అక్కడ మొత్తము ఆ వీధిని అంతటిని గలబా చేస్తాయి.
కాబట్టి అలాంటి స్వభావం క్రైస్తవుల్లో ఉండకూడదని చెప్తున్నాడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం చూస్తే గయ్యాలితో ఉండలేము, గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక ఇళ్లను మూలను నివసించట మేలు అంటాడు సొలొమోను భక్తుడు. ఎందుకు ఆయనకి అట్లా అనుభవం? 1000 మంది భార్యలు, మొత్తం 1000 మంది భార్యలతో కాపురం చేశాడు కాబట్టి ఎవరెవరు గయ్యాలితనంతో ఆయన్ను బాధ పెట్టారో ఆయనకి బాగా తెలిసి సొలొమోను భక్తుడు సామెతల గ్రంథాన్ని రాశాడు, గయ్యాలితో ఉండలేము అని. తర్వాత ప్రాణం విసిగిస్తూ ఉంటారు. 21వ అధ్యాయం 19వ వచనంలో గయ్యాలి జగడగొండి కాబట్టి అరణ్యములో నివసించుటే మేలంటాడు. ప్రాణం విసిగించుచు జగడగొండి దానితో కాపురం చేయట కంటే అరణ్య భూమిలో నివసించటం మేలంటాడు. సామెతలు 13వ అధ్యాయం 3వ వచనంలో కూడా క్రైస్తవులు నోరు కాచుకోవాలంటాడు. తన నోరు కాచుకుని వాడు తనను కాపాడుకును, ఊరు కనుక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకును అంటాడు. అదే సామెతల గ్రంథంలో 6వ అధ్యాయం 2వ వచనంలో క్రైస్తవులు నోటి మాట వలన పట్టుబడతారంటారు. నీ నోటి మాట వలన నీవు చక్కబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టుబడి ఉన్నావు అంటాడు. సామెతల గ్రంథం 11:9లో కూడా భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వానికి నాశనము తెచ్చును. ఊరకలే లేనిపోయినటువంటి విషయం చెప్పడం. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వానికి నాశనం తెచ్చిపెట్టడు. తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందరు. లేనిపోని మాటలు చెప్పడం వలన ఆ కుటుంబాలు కలతలు కలిగి వారి చివరికి చనిపోయే స్థితికి కూడా ఉరివేసుకునే స్థితికి వచ్చేటట్టు చేస్తారు. ప్రసంగి గ్రంథములో 5వ అధ్యాయం 6వ వచనం చూస్తే నోరు దేహమునకు శిక్ష తెచ్చును అంటాడు. నీ దేహమును శిక్షకు లోపరుచున్నంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటు చేత జరిగిన దూత చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీ వేళ కష్టమును వ్యర్థపరచుకునేదవు. కాబట్టి జాగ్రత్త, గయాలితనం ఉండకూడదు. కాకి లాంటి స్వభావం వదిలివేయాల క్రైస్తవులు. ఇప్పుడుగా మీకా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో క్రైస్తవులు కపటముగా మాట్లాడకూడదు అంటాడు. వారిలో ఐశ్వర్యవంతుల ఎడతెగక బలత్కారం చేదురు, పట్టణస్థులు అబద్ధమాడుదురు, వారి నోటిలోని నాలుక కపటముగా మాట్లాడును. కాబట్టి జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి క్రైస్తవులు కాకి స్వభావం మానుకోమంటున్నాడు. కాకి నోవాహు చేసిన మేలును మర్చిపోయింది. విశ్వాసులు కూడా దేవుడు చేసినటువంటి మేలును మర్చిపోతున్నారు. రెండవది, ఇటు అటు తిరుగుతూ ఉంటుంది కాకి. దాని స్వభావం అలాంటిదే. క్రైస్తవులు కూడా ఇటు అటు, ఈ సంఘము ఆ సంఘం అని తిరుగుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మూడవది, తన జతని విడిచిన కాకి. క్రైస్తవులు కూడా దేవుని సహవాసాన్ని మరిచి విడిచిపెడుతుంటారు. కాకి నమ్మకం లేనటువంటి స్వభావం గలది. క్రైస్తవులు కూడా నమ్మకం లేని వారుగా జీవిస్తున్నారు. కాకి తన పాత స్వభావం మానుకోలేదు. క్రైస్తవులు కూడా పాత అలవాట్లు, పాత స్వభావాలు మానుకోలేకుండా ఉంటారు. ఆరవదిగా, కాకి ఇతరుల సొమ్మును ఆశిస్తుంది. కాకి స్వభావం. క్రైస్తవులు కూడా వడ్డీ వ్యాపారం చేసి ఇతరుల సొమ్మును ఆశిస్తూ ఉంటారు. చివరిగా, కాకి నోరు పెద్దది. గయ్యాలితనము దాని స్వభావం. క్రైస్తవుల్లో కూడా గయ్యాలి స్వభావము ఉండకూడదనే విషయం మనము గమనించుకోవాలి. దేవుడి కొద్ది మాటలు ప్రవీణికిల్లో దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరం గల తండ్రి, మీకు వందనాలు. క్రైస్తవులు కాకి స్వభావాన్ని విడిచిపెట్టాలనేటువంటి విషయాన్ని మనం ధ్యానించుకున్నాం. కాబట్టి కాకిలో ఉన్నటువంటి మొట్టమొదటి స్వభావం అంటే అది దేవుడు చేసిన మేలును, నోవాహు చేసిన మేలును మర్చిపోయింది. ఆ విధంగానే విశ్వాసి క్రైస్తవుడు కూడా దేవుని మేలును మర్చిపోతుంటాడు. రెండవదిగా, కాకి ఇటు అటు తిరుగుతోంది. అదేవిధంగా క్రైస్తవులు కూడా ఇటు అటు ఆ సంఘం ఈ సంఘం తిరుగుతూ ఉంటారు. మూడవది, తన జతను విడిచింది. క్రైస్తవులు కూడా దేవుని సహవాసాన్ని విడిచిపెడుతున్నారు. కాకి నమ్మకం లేనటువంటి స్వభావం కలిగి క్రైస్తవులు కూడా నమ్మకం లేని వారుగా ఉంటున్నారు. కాకి తన పాత స్వభావాన్ని మానుకోలేకపోతుంది. క్రైస్తవులు కూడా ఆ పాత రోత జీవితాన్ని మానుకోలేకపోతున్నారు. ఆరవది, కాకి ఇతరుల సొమ్మును ఆశిస్తుంది. ఈ క్రైస్తవులు కూడా వడ్డీ వ్యాపారాలు చేసి ఇతరుల సొమ్మును ఆశిస్తున్నారు. కాకి నోరు పెద్దది, గయ్యాలితనం కలిగి దాని స్వభావం. క్రైస్తవులలో కూడా గయ్యాలి స్వభావం కలిగిన వారు ఉంటున్నారు. కాబట్టి ఈ 7 విషయంలో మనం ధ్యానించుకున్నాం. అలాంటి స్వభావాలు మనలో ఉన్నట్టుంటే వాటిని తీసివేసుకొని వాటిని విసర్జించి ప్రభుతో మనం నడుచుకోవటానికి కృపను ప్రభు దయచేయును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ప్రేమ, సంతోష, సమాధానాలు ఈ దినము కార్యక్రమాన్ని నడిపించిన బిడ్డకును
ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి తండ్రి పీటర్ కుటుంబానికి, ఇందులో పాల్గొన్న దైవజనులకు మరి విశ్వాసము సదా మీ కృప తోడై నడిపించి బలపరిచి ఆశీర్వదించుదురు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.